వాక్యం చూద్దాము. సామెతల గ్రంథము 13వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనము. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును, అపహాసకుడు గద్దింపునకు లోపడడు అని లేఖనం సెలవిస్తుంది. ఎందుకు తల్లిదండ్రులు కుమారులను కుమార్తెలను శిక్షిస్తారంటే, ఈ కుమారుడు ఈ కుమార్తె ఒక దినాన జ్ఞానము కలిగి ప్రవర్తించి తన జీవితాలను భవిష్యత్తులను కట్టుకుంటారని, వారి వయస్సులో వారికి ఇంకిత జ్ఞానం ఉండదు, ఆ మైండ్ మెచ్యూరిటీ ఉండదని తల్లిదండ్రులు పిల్లలను గద్దిస్తూ ఉంటారు. అయితే నేటి దినముల్లో తల్లిదండ్రులు పిల్లలని గద్దిస్తున్న సమయంలో చాలా మంది విసుక్కుంటూ ఉంటారు. నీకేమి తెలుసు, ఈ కాలంలో ఉన్న టెక్నాలజీ నీకు తెలుసా, ఈ కాలంలో ఉన్న జ్ఞానము నీకు తెలుసా, ఈ కాలంలో ఉన్న మనుషుల ప్రవర్తనలు మీకు తెలుసా అని తల్లిదండ్రులకు వయస్సునకు కూడా అనుభవం కూడా కనీసం గౌరవించకుండా తల్లిదండ్రుల మీదకి వారు తిరిగి మళ్ళొచ్చి ఉంటారు. అయితే తండ్రి శిక్షించిన కుమారుడు మాత్రమే జ్ఞానము కలవాడు అవుతాడని లేఖనం సెలవిస్తుంది. అపహాసకుడు గద్దింపునకు లోపడాడంట. చూడండి నా దేవుని ప్రజలారా, ఒక తండ్రి నిన్ను గద్దిస్తున్నాడంటే నువ్వు చెడిపోవాలని కాదు, నువ్వు నశించిపోవాలని కాదు, నీ జీవితంలో నీ భవిష్యత్తు పాడవాలని కాదు. ఎందుకు తల్లి నిన్ను శిక్షిస్తారు లేదంటే గద్దిస్తారు తెలుసా? తన రక్తము పంచుకొని పుట్టిన పిల్లలు తనకన్నా గొప్పవారు కావాలి, తనకన్నా 10 మందిలో మంచి పేరు ప్రఖ్యాతులు కలిగి జీవించాలి. తాను పడిన కష్టము తన బిడ్డలు పడకుండా సమాజంలో గౌరవం కలిగి బ్రతకాలని తల్లిదండ్రులు కుమారులను కుమార్తెలను శిక్షిస్తుంటారు. చదవకపోతే అరుస్తూ ఉంటారు, క్రమశిక్షణ లేకపోతే సరి అయిన సమయంలో నిద్రపోకుండా, సరి అయిన సమయంలో తినకుండా, సరి అయిన సమయంలో వారు చేయవలసిన కార్యములు చేయకపోతే తల్లిదండ్రులు ఎందుకు గద్దిస్తారు, ఎందుకు శిక్షిస్తారంటే వారు రానున్న దినములలో చెడిపోకుండా తమ జీవితాలకు చెడ్డ పేరు తెచ్చుకోకూడదని ప్రేమతో వారిని గద్దిస్తాడు. అయితే జ్ఞానము కలిగిన వారు ఏం చేస్తారంటే, నా తల్లిదండ్రులు శిక్షించేది గద్దించేది నా మంచి కొరకే, నా మేలు కొరకే, నేను చెడిపోకూడదు, సమాజంలో మంచి పేరు కలిగి నేను జీవించాలని, వారు పడిన కష్టము నేను పడకూడదని వారు ప్రేమతో నన్ను హెచ్చరిస్తున్నారు కదా అని స్వీకరించి ఆ మాటలు హృదయంలో పెట్టుకొని ఆ మాటలను పట్టుకొని వారి జీవితాలను భవిష్యత్తులను కట్టుకుంటారు. అయితే అపహాస్యకుడు ఏం చేస్తాడంటే, ఓ గద్దించున్నావు, ఓ తిట్టినావులే, నువ్వెట్లున్నావు, నువ్వు చిన్నప్పుడు కూడా అట్లా ఉండేవాడివి, ఓ తిడుతూ ఉంటావని చాలా మంది తల్లిదండ్రుల మీదకి తిరుగుమాటు చేస్తూ ఉంటారు. అయితే ఇలాంటి వారు ఏమైపోతారు తెలుసా? చివరికి గద్దింపుకు లోపడకపోతే అపహాసకులుగా మార్చబడతారు. నా దేవుని ప్రజలారా, యవనస్తులారా, తల్లిదండ్రులు నిన్ను గద్దించి శిక్షిస్తూ ఉంటే అది కేవలం నీ మీద కోపముతోనో ద్వేషముతోనో కాదు. నువ్వు మంచి మార్గంలో నడవాలని, నువ్వు మంచి మార్గంలో నిలబడాలని, నీ భవిష్యత్తు కట్టబడాలని మాత్రమే వారు తమ జీవితంలో ఎదుర్కొన్న ఆ యొక్క సంఘటనలు అనుభవాల పూర్వకంగా నీకు వారు హెచ్చరిస్తూ ఉంటారు. ఈ శిక్షను ఈ గద్దింపును తృణీకరిస్తే చివరికి అదుపు లేకోకుండా కుటుంబానికి చెడ్డ పేరు, ఆ వ్యక్తికి చెడ్డ పేరు, సంఘమునకు చెడ్డ పేరు, సమాజంలో చెడ్డ పేరు తెచ్చుకొని ఎవరి మంచి పేరు లేకపోకుండా తిరిగి చివరికి నశించిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి తల్లిదండ్రులు నిన్ను హెచ్చరిస్తుంటారు, గద్దిస్తుంటారు. ఆ గద్దింపు క్షణ మాత్రమే. ఆ గద్దింపును స్వీకరిస్తే నీ భవిష్యత్తు కట్టబడుతుంది. చూడండి, సామెతల గ్రంథం 29వ అధ్యాయము 15వ వచనం మనం గమనించినట్లయితే, అదుపులేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును. ఏమని రాయబడింది బైబిల్ గ్రంథంలో అంటే, 2 మాత్రమే ఒక వ్యక్తికి జ్ఞానము కలుగజేస్తాయంట. ఒకటి, లక్షలు పెట్టి పిల్లలను స్కూళ్ళలో చదివిస్తే, IIT దాంట్లో చదివితే గాను, లేదంటే ఎక్కడో ఫారెన్లో చదివితే ఆ వ్యక్తి జ్ఞానము కలిగి ప్రవర్తించాడు. ఏమని రాయబడింది బైబిల్ గ్రంథంలో? బెత్తము, రెండవది గద్దింపు. ఒక వ్యక్తికి కావలసినది బెత్తము, రెండవది గద్దింపు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఇది శరీర సంబంధంగా కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు, ఒక వ్యక్తికి 2 విషయాలు అవసరము. ఒకటి బెత్తము, రెండవది గద్దింపు. బైబిల్ గ్రంథంలో బెత్తము వాడకపోతే పిల్లలు తమ తల్లిదండ్రులకు శత్రువులుగా మార్చబడతారంట. ఒక దినము రాబోతున్నది,
నీ బిడ్డలను అల్లారముద్దగా నువ్వు పెంచుకుంటున్నావా? వారు ఎలాంటి చేయకూడని పనులు చేస్తూ నడవకూడని మార్గంలో నడుస్తుంటే వారిని చూసి ముసిముసులు నవ్వులు నవ్వుకుంటున్నావా? అయితే ఒక దినాన వాడు నీకు శత్రువుగా మార్చబడబోతున్నాడు. గద్దింపు కావాలంట, బెత్తము కావాలంట. ఆ దినాలలో పిల్లలు ఏదైనా తప్పు చేస్తే తల్లిదండ్రులు కట్టెలు ఇరిగేటట్టుగా కొట్టేవారు, కర్రలు విరిగేటట్టుగా కొట్టేవారు, బెల్టులు ఇరిగేటట్టుగా కొట్టేవారు. అయితే నేటి దినములో పిల్లలు ఏదైనా తప్పు చేస్తే తల్లిదండ్రులు కనీసం ఏనా ఈ తప్పు చేశావని అడగడానికి కూడా భయము. ఎందుకు తెలుసా? ఏమంటే ఏం చేసుకుంటారో, ఏమంటే ఏం తిరగమల్లి మాట్లాడతారో, ఏమంటే ఇల్లు విడిచిపెట్టిపోతారో, ఏమంటే ఏం సూసైడ్ అటెంప్ట్స్ చేసుకుంటారో, ఏమంటే తిరగమలిచి మరలా మమ్మల్ని కొడతారో అనే భయముతో తల్లిదండ్రులు కనీసం అడగడానికి కూడా భయపడుతున్నారు. చూడండి, ఏ తండ్రి ఏ తల్లి అయితే తన పిల్లలను బెత్తము వాడకుండా, కొట్టకోకుండా, దండించకుండా ఉంటారో వానికి భూలోకములు ఎవరంట శత్రువులు? తల్లిదండ్రులే శత్రువులు అంట. ఎందుకు? వాడు ఒక దినాన నువ్వు బెత్తము వాడనందున వాడు లోకములో అదుపులేని ప్రవర్తన ద్వారా పాపముల పడి జీవిస్తున్న సమయంలో ఇలాగ అవ్వడానికి నాకు కారణం ఎవరిని వాడు ఒకసారి ఆలోచన చేసుకుంటే వాడు అనుకుంటాడు, ఆ దినాన మా తల్లిదండ్రులు నన్ను గద్దించి నన్ను శిక్షించి కొట్టింటే వారి భయమునుంటే నేటి దినాలలో నేను మంచి మార్గంలో ఉండేవాడినేమో, నా భవిష్యత్తు ఇలాగా బుక్కిపాల ఏది కాదేమో అని వాడు ఆ దినాన బాధపడతాడు. లోకములో సమాజంలో ఆ పిల్లవాడిని చూసిన వారు తమ తల్లిదండ్రులు దండించింటే, మల్లారముద్దుగా పెంచకుండా వారిని గద్దించుంటే నేటి దినములో వాడు ఈ స్థానములో ఉండేవాడు కాదు కదా అని చెడ్డ పేరు రాకుండా ఉంటుంది. అవును నా దేవుని ప్రజలారా, తల్లిదండ్రుల యొక్క శిక్ష ఒక వ్యక్తికి చాలా ఇంపార్టెంట్. అందుకనే సామెత ఒకటి ఉంటుంది, మొక్కై వంగనిది మ్రానైనాక వంగదని లేఖనం సెలవిస్తుంది. చిన్నప్పుడు వానికి తెలియదులే, చిన్నప్పుడు వానికి ఏం తెలియదులే, కొట్టకూడదు అని నేటి దినములలో వారికి ఏది కావాలంటే అని విచ్చలవిడిగా వారికి ఇస్తా వారిని ముద్దుగా పెంచుతూ ఉంటారు. గద్దింపు అంటే వారికి తెలియదు, కొట్టడం అంటే ఏంటో తెలియదు. అలాగ వారిని పెంచితే రానున్న దినాల్లో వారు ఎలాగ మార్చబడతారు తెలుసా? వారు ఎవ్వరికి కూడా లోపడరు. అందుకనే తల్లిదండ్రులైన వారు పిల్లలను పెంచే సమయంలో వారికి ప్రేమ సమానముగా ఉండాలి, గద్దింపు సమానంగా ఉండాలి, బెత్తము వాడాలి, వారిని అన్ని కూడా సమానంగా వారికి చూడాలి. లేకపోతే మీరే వారి శత్రువులుగా మార్చబడతారు. అవును నా దేవుని ప్రజలారా, గద్దింపు అనేది, తల్లిదండ్రుల గద్దింపు చాలా అవసరం. ఒక ఉదాహరణ చెబుతాను. ఒక ఉదాహరణ, ఒక వ్యక్తి, ఒక దైవజనుడు ఏలి, గత వారం మనం చూసాం కదా, ఏలి తన 2 కుమారులను గద్దించాడంట. ఏ వ్యక్తి అయినా నశించిపోక ముందు దేవుని యొక్క మాట వారికి వస్తుంది, హెచ్చరిక వారి దగ్గరకు వస్తుంది, దేవుని గద్దింపు ఏదో ఒక విధంగా వస్తుంది. ఒకటి దేవుడెవరిని దర్శించడమా, స్వరము ద్వారా కావచ్చు, మనుషుల ద్వారా, వాక్యము ద్వారా, దైవజనుని ద్వారా, ఇలాగ రకరకాలుగా దేవుడు హెచ్చరిస్తాడు. ఏలి కుమారు యొక్క ప్రవర్తన విపరీతంగా దేవుని దృష్టి కనబడినప్పుడు, దేవుడు వారిని చంపదలిచి ఉన్నప్పుడు, తన తండ్రి ద్వారా దేవుడు వారిని గద్దించి హెచ్చరించినప్పుడు వారు తమ తండ్రి మాట వినలేదంట, తమ చెడు ప్రవర్తన విడిచిపెట్టలేదంట. అయితే హెచ్చరిక ఆగిపోయింది, హెచ్చరించారు, మనసు మార్చుకోలేదు, వారిద్దరూ హతమైనట్లుగా లేఖనంలో మనం చూడవచ్చు. అవును నా దేవుని ప్రజలారా, మీ పిల్లలను మీరు కొట్టాలి, పిల్లలను దండించాలి, పిల్లలను ప్రేమించాలి, సరైన మార్గంలో నడుచున్నట్లు గద్దిస్తే వారికి చెడ్డ పేరు తేకోకుండా వారి జీవితంలో మంచి భవిష్యత్తు కలిగి వారు జీవిస్తారు. మూడవదిగా, ఎవరి గద్దింపు ఒక వ్యక్తికి అవసరము, చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. మూడవదిగా, ఒక వ్యక్తికి ఏం అవసరమో తెలుసా? ఎవరి గద్దింపు అవసరమో తెలుసా? దైవజనుని గద్దింపు చాలా అవసరము. దైవజనుని, సంఘ కాపరి, పాస్టర్ల గద్దింపు చాలా అవసరము. చూడండి, బైబిల్ గ్రంథంలో అపొస్తలుడైన పౌలు గారు తిమోతికి రాస్తున్న 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో ఒక సూచన ఆయనకి ఇస్తూ ఉన్నాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనము, సంపూర్ణమైన దీర్ఘశాంతము ఉపదేశించుచు, ఖండించుచు, గద్దించుము, బుద్ధి చెప్పుము చాలు. పౌలు గారు యవ్వన దైవజనుడైన తిమోతితో అంటున్నాడు, తిమోతి
సంఘమును ఎలాగ నడిపించాలో, సంఘమును ఎలాగ ఉపదేశించాలో నీకు ఒక సూచన నేను చెబుతూ ఉన్నాను. చాలా జాగ్రత్తగా వినంటున్నాడు. ఏమని చెబుతున్నాడంటే, వాక్యమును ప్రకటించు, ఖండించు, సరిచేసి బుద్ధి చెప్పు, అలాగుననే గద్దించు అంటున్నాడు. ఎందుకు గద్దించాలి? సంఘములో 100% మంది సరైన ప్రవర్తన కలిగిన వారే ఉండరు. కొంతమంది అల్లాటప్ప ప్రవర్తన కలిగే వారు ఉంటారు. కొంతమంది భక్తిలో పడిపోయిన వారు ఉంటారు, బలహీనతలు ఉన్నవారు ఉంటారు. కొంతమందికి సంఘానికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్న వారు ఉంటారు. సంఘానికి క్రమశిక్షణను పాటించకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ అక్కడ ఇక్కడ తిరిగేవారు ఉంటారు. కాబట్టి సంఘం యొక్క క్రమశిక్షణను ఖచ్చితంగా గద్దించు అని తిమోతికి పౌలు గారు చెబుతున్నాడు. నా దేవుని ప్రజలారా, ఎందుకు ఒక దైవజనుడు గద్దించాలి? ఎందుకు ఒక దైవజనుడు ఖండించాలి? ఎందుకు ఒక దైవజనుడు బుద్ధి చెప్పాలంటే, ఆత్మీయ విషయంలో నిన్ను గద్దించి సరిచేసేవాడు నీ ఆత్మీయ దైవజనుడు మాత్రమే. లోకానుసారంగా నువ్వు ఎలాగ బ్రతుకుతావో నువ్వు ప్రతి ఒక్కరూ నీకు చెప్పవచ్చు. లోకములో నీ ప్రవర్తన సరి లేకపోతే ఎవరైనా నిన్ను ఏమైనా కానీ అనవచ్చు, ఎవరైనా నిన్ను సరి చేయవచ్చు. అయితే నీ ఆత్మీయత విశ్వాస జీవితంలో నిన్ను గద్దించే అధికారం ఉన్నవాడు నీ ఆత్మీయ దైవజనుడు మాత్రమే. ఆమేన్, హల్లెలూయా. ఈ దైవజనుడు గద్దించినప్పుడు ఏం చేయాలి? విసుక్కోకూడదు, మూతులు ముడుచుకోకూడదు, ప్రార్థనలు మానుకోకూడదు, ఇంకా దైవజనునికి వ్యతిరేకంగా చెడ్డ ప్రచారము చేయకూడదు. నీలో ఉన్న పాపం ఎత్తి చూపుతున్నాడంటే ఆ పాపము పరిపక్వమై మరణము కనకుండా, అది నీలో క్రియ చేయకోకుండా దైవజనుని హెచ్చరిస్తాడు. నీలో ఉన్న పాపం అది చెడ్డది. ఒక దినాన నీ జీవితము, నీ ఆత్మ నశించి నరకానికి పోతుంది. కాబట్టి మీ ఆత్మలకు నాయకుడుగా ఉన్నవాడు నిన్ను గద్దిస్తాడు. అది బాహ్యంగా కావచ్చు, ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు, వాక్యము ద్వారా కావచ్చు, పర్సనల్ గా కావచ్చు, ఏ విధము చేతనైనా కానీ దైవజనుడు నిన్ను గద్దించినప్పుడు నీలో ఏదో బలహీనత ఉంది, అది సరి చేసుకుంటే నాకు క్షేమాభివృద్ధికరంగా ఉంటుందని ఆ గద్దింపును మనం స్వీకరించాలి. నాకే చెబుతారా? నాదే తప్పంటారా? నేనేం తప్పు చేశానని నిందలు వేస్తారా? అందరు అలాగున్నారు కదా, వారు అలాగున్నారు, వీరు అలాగున్నారంటే వారు ఒకవేళ నశించి నరకానికి పోతారేమో. దేవుని గద్దింపు నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు స్వీకరించాలి. దైవజనుడు ఉన్నది ఉన్నట్లుగా ఖండించి ప్రకటిస్తే వాక్యము ప్రజలకు ఇష్టము ఉండదు. వారికి ఎలాంటి వాక్యము కావాలి? తమల్ని ఉత్తేజింపే వాక్యము కావాలి, ఉజ్జీవింపజేసే వాక్యము కావాలి, తమకు ఆశీర్వాదకరమైన మాటలు కావాలి, తమ జీవితంలో మెటీరియల్ బ్లెస్సింగ్స్ ఇచ్చే ఆశీర్వాదం కావాలి, ఇంకా రకరకములైన వాక్యాలు ప్రజలకు కావాలా. కానీ తమ ఆత్మలను నరకానికి ఈడ్చుకొని పోయే పాపమును ఖండించే వాక్యము ప్రజలకు ఇష్టం ఉండదు. దీనినే సాతాను చేసే మోసం అంటారు. ఉజ్జీవ ప్రసంగం వింటే ఒక అర్ధ గంటనో గంట సేపు ఉప్పొంగింపబడతావు. ఉజ్జీవ ప్రసంగం వింటే ఆ దినమున క్షణము 1 రోజు 2 రోజులు ఉజ్జీవముగా ఉంటావు, కానీ తరువాత చల్లారిపోతావు. అదే ఉపదేశము నిన్ను గద్దించే వాక్యం నీలో ఉంటే ఆ పాపమును తీసివేసుకుంటే జీవితాంతమును ఆశీర్వాదకరంగా పరిశుద్ధంగా జీవించగలవు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు ఒక దైవజనుడు సంఘాన్ని హెచ్చరించి గద్దించి ఖండించి వారు ఏమైనా అనుకొని ఈ ఆత్మలు నశించిపోకూడదని ఉన్నది ఉన్నట్లుగా ప్రకటిస్తారు తెలుసా? చూడండి, బైబిల్ గ్రంథంలో తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం మనం గమనిద్దాం. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనము. చూడండి, విశ్వాస విషయమున స్వస్థులకు నిమిత్తము వారిని కఠినముగా గద్దింపుము. హల్లెలూయా, గట్టి చెబుదాం, హల్లెలూయా. చూడండి, పౌలు గారు ఏమంటున్నాడు తీతుకి, తిమోతితో అంటున్నాడు, తిమోతి గద్దించు, హెచ్చరించు, బుద్ధి చెప్పు, ఖండించు. ఇంకా తీతు దగ్గరకు వచ్చిన తర్వాత ఏమంటున్నాడు తెలుసా? కఠినముగా గద్దించు. ఎందుకు కఠినముగా గద్దించాలి దైవజనుడు? చాలా మంది ఎంత చెప్పినా కూడా వారి ప్రవర్తనలో మార్పు ఉండదు, వారి జీవితంలో మార్పు ఉండదు, క్రమశిక్షణ కలిగి జీవించరు, పరిశుద్ధమైన జీవితంలో విశ్వాసములో బలపడరు.
కొన్ని బలహీనతలు కలిగి జీవిస్తూ ఉంటారు. కొన్నిసార్లు మార్గము తప్పి ప్రవర్తిస్తూ ఉంటారు. పైన చదవబడిన వాక్యము కల్పన కథలు, బోధలు, ఆ బోధ ఈ బోధ, ఆ సంఘము ఈ సంఘము, ఆడ మీటింగ్ ఈడ మీటింగ్ అని విచ్చలవిడిగా పరిగెడుతూ ఉంటారు. ఒక్క బోధలో స్థిరముగా ఉండరు, ఒక సంఘములో స్థిరముగా ఉండరు, ఒక దైవజనునికి అంటుకట్టబడి స్థిరముగా ఉండరు, నమ్మకముగా ఉండరు. ఎక్కడ ఏమి దొరుకుతుందంటే నానా రకములైన బోధల వైపు త్రిప్పబడి తమ జీవితంలో ఆరోగ్యకరమైన బోధను విడిచిపెట్టి ఇష్టం వచ్చిన బోధలు వింటూ ఉంటారు. నా దేవుని ప్రజలారా, ఇలాంటి వారి నిమిత్తము దైవజనుడు అంటున్నాడు, కఠినముగా గద్దించు. కఠినముగా గద్దించకపోతే రకరకముల బోధ వింటే సత్యమేదో తెలియక ఆ విశ్వాసి పడిపోయే అవకాశం ఉన్నది. విశ్వాస విషయంలో స్థిరములు స్వస్థులగునట్లు చాలా మంది విశ్వాస విషయంలో గాయాల పాలై, విశ్వాస విషయంలో బలహీనతలు కలిగి, విశ్వాస విషయంలో గాయములు, విశ్వాస విషయంలో బలహీనతలు కలిగి వారు ఉన్నప్పుడు ఆయన అంటున్నాడు, విశ్వాస విషయంలో స్వస్థులగునట్లు వారిని కఠినమిగా గద్దించు అంటున్నాడు. విశ్వాసులకు ఒక స్వస్థత కావాలి. విశ్వాసి యొక్క ఆత్మకు స్వస్థత కావాలి. నీ యొక్క జీవితముకు కలిగిన అపవిత్రత ఏమై ఉన్నదో, గాయము ఏమై ఉన్నదో, అది దైవజనుని ద్వారా ఖండించబడితేనే గాని నువ్వు కట్టబడలేవు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దైవజనుడు నిన్ను గద్దిస్తున్నాడంటే అది నీ క్షేమాభివృద్ధి నిమిత్తమే. నీ దైవజనునికి నిన్ను గద్దించే అధికారం ఉన్నది. నీ దైవజనునికి నిన్ను సరి చేసి బుద్ధి చెప్పే అధికారం ఉన్నది. నువ్వు ఎవరివైనా కావచ్చు, నువ్వు ఎంప్లాయీ కావచ్చు, నువ్వు పని చేసుకునేవాని కావచ్చు, నువ్వు ధనవంతుని కావచ్చు, నువ్వు భూస్వామి కావచ్చు, నువ్వు ఎక్కువ కులమని కావచ్చు, నువ్వు తక్కువ కులమని కావచ్చు, నీకు ఏమి పేరు ప్రఖ్యాతులు ఉన్నా, అందము ఉన్నా, ఏమున్నా కానీ ఒక దైవజనునికి పిల్లలు లాంటి వారు విశ్వాసులు. వారందరి మీద దైవజనునికి అధికారం ఉన్నది కాబట్టి వారిని ఖచ్చితమైన బోధలో స్థిరపరచబడడానికి వారిని గద్దిస్తూ ఉంటారు. ఈ గద్దింపును విసుకగా నువ్వు స్వీకరిస్తే నీ ఆత్మ నశించిపోదు. ఒకవేళ ఈ గద్దింపును నువ్వు స్వీకరించలేక నీవు దానిని త్రోసిపుచ్చుతే ఇక గద్దించే వారు ఎవరు ఉండరు. ఒకవేళ ఒక వ్యక్తి ఏదైనా మంచి మార్గము దైవజనులు చెప్పినప్పుడు వారు సరైన మార్గం లేకపోతే ఇలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు, ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండాలా, మీలో ఇది సరిగా లేదు, ఇది మార్చుకోండి అని చెప్పినప్పుడు ఒకసారి చెప్పాడు, వారు లోపడకపోతే రెండవసారిగా దైవజనుడు విడిచిపెట్టేస్తాడు. సొంత తల్లిదండ్రుల్లో పట్టించుకోకపోతే బయటోడు ఎట్లా పట్టించుకుంటాడు? వాళ్ళ అమ్మ నాయనలకే లేదు, మనకెందుకులే అనుకుంటారు. లోకములో తెలిసినదే వాళ్ళ తల్లిదండ్రులకు లేనప్పుడు మనకెందుకు అనుకుంటారు. వారు సొంత దైవజనునికే లేనప్పుడు మనకెందుకులే అనుకుంటారు. ఇంకా నిన్ను గడ్డించేవాడు ఉండాడు, నిన్ను ఆత్మీయంగా బలపరిచేవాడు ఉండాడు, నిన్ను సరి అయిన త్రోవలో నడిపించేవాడు ఉండారు, ఆత్మీయ ఆహారం అందించేవాడు ఉండారు, నీతో సంభాషణ చేసేవారు ఉండారు. నీ యొక్క బాధలు, నీ యొక్క వేదనలు, నీ యొక్క అంతరంగ పోరాటములు కలుగుచున్న ఈ శ్రమలు నువ్వు పాలు పంచుకునే దైవజనుడు నువ్వు లోపడనప్పుడు, విననప్పుడు ఆయన దూరం అయిపోతే నీ ఆత్మ నశించిపోతుంది. జాగ్రత్త. నా దేవుని ప్రజలారు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా దైవజనుడు నిన్ను గద్దించినప్పుడు దాన్ని స్వీకరించండి. తిరుగుబాటు చేయకండి, తిరుగు మాట్లాడకండి, చెడ్డ ప్రచారము చేయకండి. ఆ దైవజనుడు ఇలాగన్నాడు కాకుండా నిజమే కదా, ఇది నాలో ఉన్నదా, ఈ అపవిత్రత నాలో ఉన్నదా, ఈ బలహీనత నాలో ఉన్నదా, నిజముగా ఉన్నదా లేదా అని పరీక్షించుకొని అన్నాడు చిన్నతనం అవుతుంది అనుకోకుండా దీనిని నేను తీసివేసుకుంటే నేను నరకానికి వెళ్ళకుండా పరలోకానికి వెళ్తానని ఈ విధముగా మనం స్వీకరిస్తే గద్దింపు నిన్ను పరలోకానికి చేర్చుతుంది. ఆమేన్, హల్లెలూయా. రెండు విషయాలు చెబుతాను వినండి. దైవజనుడు గద్దించినప్పుడు ఒక వ్యక్తి ఆ గద్దింపునకు లోబడి పశ్చాత్తాపపడి తిరుగుబాటు చేయకోకుండా పాపము నుండి విడిపించబడి ఆశీర్వదించబడ్డాడు. ఇంకొక వ్యక్తి దైవజనుడు గద్దించినప్పుడు నన్నే గద్దిస్తావా అని ఆ దైవజనుని మీద తిరుగుబాటు చేసి లోబడుకోకుండా ఆ దైవజనుని ఎంతగానో బాధ పెట్టి చివరికి పురుగులు పడి చనిపోయాడు. ఇద్దరి విషయం నేను జ్ఞాపకం చేస్తాను. నేను ఆ రెఫరెన్స్లు ఏం చెప్పను, చెబుతాను, ఊరిక వినండి, సమయం లేదు. ఒక వ్యక్తి ఎవరు, ఒక దైవజనుడు ఆ వ్యక్తికి దగ్గర నుంచి పంపబడ్డాడు. ఎలాగ పంపబడ్డాడు? దేవుని వాక్కు ద్వారా పంపబడ్డాడు. ఒక దైవజనుడు ఒక వాక్కును తీసుకుని ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. ఎవరు ఆ వ్యక్తి అంటే దావీదు మహారాజు. దావీదు మహారాజు బత్షెబ విషయము పాపము చేసి
ఉరియాను చంపించి నరహత్య చేసిన విషయంలో దేవుని యొక్క కోపము దావీదు మీద మండుకున్నప్పుడు హెచ్చరిక చేయకుండా దేవుడు ఎవరిని కూడా నాశనము చేయడు. హెచ్చరిక లేకుండా దేవుడు ఎవరిని శిక్షించడని చెప్పాను కదా. ఒక హెచ్చరిక దైవజనుడిని పంపించాడు. దావీదు, నాయనా, నువ్వు చేస్తున్నది తప్పు, నువ్వు చేసినది భయంకరమైనది, దేవునికి కోపము రేపే కార్యము చేశాడు. నువ్వు గొర్రెల దొడ్డిలో ఎన్నికలేనిగా ఉన్న నిన్ను అభిషేకించి రాజుగా చేస్తే ఆయనకు వ్యతిరేకమైన పాపము చేసి నీవు ఈ దినాన నిశ్చలంగా ఎలాంటి బాధ లేకుండా ఉన్నావు కదా, నీ పాపము దేవుడు చూశాడని చెప్పి గద్దించినప్పుడు దావీదు, నేను రాజును, నువ్వెవరు, నువ్వు కేవలం ఒక ఆఫ్టర్ ఆల్ పాస్టర్వి, మేమిస్తే నువ్వు తినాలి, మా కానుకల మీద బ్రతికేవాడు అనలేదు. ఒక రాజ్యానికి అధిపతి ఫలానా వ్యక్తి నన్ను ఈ విధంగా అంటున్నాడు అని వధించండి అంటే రాజు సముఖంలోనే వధించేవారు. అయితే ఈ దేవుని భయము కలిగిన వాడు దేవుని యొక్క శిక్ష నా మీదకి రాకుండానట్లు గద్దెంపు నాకు దైవజనుని ద్వారా ఇస్తున్నాడని ఆ శిక్షను ఆయన తృణీకరించకుండా స్వీకరిస్తున్నాడు. అయ్యో ప్రభువా, నేను చేసినది తప్పు, నా పాపము నా ఎదుట ఉన్నది, ఘోరమైన పాపము నేను చేశానని పశ్చాత్తాపపడి తన తప్పును తాను తెలుసుకొని రక్తము ద్వారా కడగబడి ఆ పాపము నుండి ఆయన విడిపించబడి ఆయన ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు. అయితే ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తి ఎవరంటే హేరోదు. ఈ హేరోదు రాజు ఏమి చేశాడు? హేరోదు రాజు తన సహోదరుని భార్య విషయంలో తప్పు చేశాడని యోహాను అతనిని గద్దించినప్పుడు, నన్నే గద్దిస్తావా, నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక దైవజనునివి, ఎన్నిక లేని వానివి అనుకున్నాడో ఏమో, ఈ వ్యక్తిని చెరసాలలో వేయించాడు. చెరసాలలో వేయించి ఎన్ని చిత్రహింసలు పెట్టాడు, వీటన్నిటిని కూడా మనకు బాగా తెలుసు. అయితే దేవుని శిక్షను తృణీకరించిన హేరోదు ఏమైపోయాడు? పురుగులు పడి చనిపోయాడు. హేరోదు చాప్టర్ అక్కడికి ముగిసిపోయింది. దావీదు చాప్టర్ రాజులు 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 యేసు రాజు. నేటి దినములో దావీదు కుమారుడ యేసు అని అనిపించే స్థాయికి దేవుడు అతన్ని మార్చాడంటే శిక్షను తృణీకరించలేదు, దైవజనుని గద్దింపును తృణీకరించలేదు. దైవజనుడు ఖండించినప్పుడు దాన్ని స్వీకరించాడు. అవును, నేను చేస్తున్నది తప్పే, నేను చేసినది తప్పే, దైవజనుడు దైవాత్మ ప్రేరేపణ ద్వారా ఈ మాటలు పలుకుతున్నాడని జ్ఞానము కలిగి ప్రవర్తించుకున్నాడు. కాబట్టి దేవుని ఉగ్రత నుండి తప్పించుకొని ఆయన ఆశీర్వదించబడినట్లుగా మనం చూస్తున్నాం. అవును నా దేవుని ప్రజలారా, ఎవరికి ఘనత కలుగుతుంది? దేవుని గద్దింపును వీడినవాడు, గద్దింపును స్వీకరించిన వాడు. ఒకటి దేవుని గద్దింపు, రెండవది తల్లిదండ్రుల గద్దింపు, మూడవది దైవజనుని గద్దింపు. ఈ మూడు విషయాలలో ఎవడైతే గద్దింపును స్వీకరిస్తాడో వాడు మాత్రమే ఆశీర్వదించబడి నరకము నుండి తప్పించబడతాడు. లూకా సువార్త 3వ అధ్యాయంలో 19-20 వచనాల ఆ మాటలు మనం చూడవచ్చు. హేరోదు రాజు గురించి, అలాగనే దావీదు రాజు గురించి సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయంలో మనం చూడవచ్చు. అయితే సామెతల గ్రంథము 15వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట చూడండి. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 10వ వచనము, మార్గము విడిచిన వానికి కఠిన శిక్ష కలుగును, గద్దింపును ద్వేషించువారు మరణమునందుదురు. ఏ వ్యక్తి అయితే ఆ దినాలలో దేవుని గద్దింపును ద్వేషించారో వారంతా కూడా దేవుని హస్తము ద్వారా మొత్తపడ్డారు, దేవుని శిక్షకు ఉగ్రత పాత్రులైపోయారు. శిక్షను గద్దింపును త్రోసిపుచ్చకూడదు. 3 రకాలుగా దేవుడు మనల్ని గద్దిస్తాడు. ఈ గద్దింపును ఖచ్చితంగా లోపడాలి. లోపడకపోతే మరణం అనే 2వ మరణము కావచ్చు, శరీర మరణము కావచ్చు, నువ్వు పొందుకుంటావు. ఇక చివరి విషయము సామెతల గ్రంథం 29వ అధ్యాయం 1వ వచనము. సామెతల గ్రంథము 29వ అధ్యాయం 1వ వచనం. అనుకుంటారు చాలా మంది, ఈ గద్దింపులన్నీ రోజు ఇన్నేటే కదా, వారం వారము ఎంతమంది మమ్మల్ని చెప్పినా కానీ మా భవిష్యత్తు, మా ప్రవర్తన మాదే, మా పాపములో మేము ఉంటాము, మేము చేసేది ఎవరికి తెలుసు, మేము కరెక్ట్, ఎవరు గమనించలేదు అనుకుంటున్నావా? మాట చూడండి, సామెతల గ్రంథం 29వ అధ్యాయం 1వ వచనం. ఎన్నిసార్లు గద్దించినను లోబడిని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. ఎన్నిసార్లు నీకు గద్దింపు వస్తున్నది, దేవుని గద్దింపు వస్తున్నది, తల్లిదండ్రుల గద్దింపు వస్తున్నది, దైవజనుని గద్దింపు. 3 రకాలుగా దేవుడు ప్రతి నిత్యము నిన్ను గద్దిస్తూ ఉన్నాడు. ఈ గద్దింపు లోపడడం లేదా, ఈ
ఎన్నిసార్లు గద్దించిన లోపడనల్లని పరిస్థితిలో ఉన్నావా? అయితే ఒక దినాన మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నశించిపోతావని లేఖనం సెలవిస్తుంది. నువ్వు నశించకూడదనే తండ్రి ప్రేమ, తండ్రి తన బిడ్డలను శిక్షించి గద్దించినట్లుగా దేవుడు నేటి దినాన్ని నీతో సూటిగా స్పష్టంగా మాట్లాడుతుండగా గద్దింపును స్వీకరించు. ఆ నరకం నుండి తప్పించబడతావు, దేవుని ప్రేమతోను కప్పబడతావు. దేవుడి వాక్యము దీవించునుగాక. అందరూ కూడా తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యమును బట్టి పశ్చాత్తాపడి గద్దించిన వారికి తిరుగుబాటు చేసి, తల్లిదండ్రులను లెక్క చేయకోకుండా, సేవకుల్ని లెక్క చేయకోకుండా, దేవుని లెక్క చేయకుండా, ఎవరి భయము లేకోకుండా విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్న వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎన్నిసార్లు గద్దించినా కూడా లోపడని వారు మరి తిరిగి లేకోకుండా హఠాత్తుగా నాశనం అయిపోతావు. ఈ హఠాత్తు నాశనం నీ మీదకి రాకోకుండా నేటి దినములో దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీతో సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఏ క్షణాన ఏమి జరుగుతుందో తెలియదు. గద్దించిన వారికి తిరుగుబాటు చేసి లోపడుకోకుండా వారిని దూషించావా? క్షమాపణ కోరు ప్రభు పాదాల చెంత. నేటి దినంలో కరుణామయుడు, దయామయుడు, కృప కలిగిన దేవుడు నీకు సమయం ఇస్తున్నాడు. ఆయన నిన్ను శిక్షించకుండా క్షమించడానికి సమయం ఇస్తున్నాడు. ప్రభువా, నేను చేసినది తప్పు చేస్తూ కూడా గద్దించిన వారి మీదకి తిరుగుబాటు చేశాను, ఎవ్వరికి కూడా నేను లోపడలేదయ్యా, దయతో నన్ను మీరు క్షమించండి ప్రభువా. అయ్యా, నీ శిక్ష, నీ ఉగ్రత నా మీదకి రాకోకుండా నేను నశించకుండానట్లు అయ్యా మీరు నన్ను రక్షించండి ప్రార్థన చేద్దాం. యవనస్తులారా, చాలా జాగ్రత్తగా ఈ వాక్యాన్ని హృదయంలో దాచిపెట్టుకొని భద్రపరుచుకొని గద్దింపును త్రోసిపుచ్చావేమో ఇన్ని దినాలు. దేవుడు అంటున్నాడు, గద్దింపును స్వీకరిస్తేనే నీ భవిష్యత్తు కట్టబడుతుంది, లేదంటే నీ జీవితంలో అనేక ఆటుపోట్లు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉన్నది. ఇది నాన్న దేవుని వాక్యమునకు మనం లోబడదామా? దేవుని గద్దింపునకు మనం స్వీకరిద్దామా? నీ భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, జీవం కలిగిన యేసయ్యా, నీ ఘనమైన పరిశుద్ధ నామమునకు స్తుతులు, స్తోత్రాలు. ఈ ఉదయ కాలంలో ప్రభువా, నీ బిడ్డలతో మీరు మాట్లాడిన ఈ మాటలు బట్టి వందనాలు, స్తోత్రాలు. ఒక వ్యక్తి ఘనత పొందాలంటే గద్దింపు అవసరము. ఈ గద్దింపు 3 రకములుగా ఉన్నవి. ఈ గద్దింపులు విన్నవాడు, లోపడినవాడు ఆశీర్వాదకరంగా ఉంటున్నాడు, లేదంటే నశించిపోతాడని ప్రభువా సూటిగా స్పష్టముగా మీరు మాట్లాడిన ఈ మాటలు బట్టి వందనాలు. అయ్యా, ప్రజలు విన్న ఈ వాక్యము సాతాను దొంగిలించకుండా వారి హృదయంలో భద్రపరచబడినట్లుగా అయ్యా మీరు నీరు కట్టి ఫలింప చేయండి. 30 60 100 ఈ వాక్యం వారి జీవితాల్లో ఫలించి తమ జీవితాలు, కుటుంబాలు కట్టుకున్నట్లు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వాక్యము వెల్లడవుతున్న వెంటనే ప్రజల హృదయంలో అది కార్యము జరిగించినట్లు కృప దయచేయండి ప్రభువా. అయ్యా, ప్రజలలో ఉన్న కఠినత్వమును తొలగించండి ప్రభువా. అయ్యా, రాతి గుండెను తీసేసి మాంసపు గుండెను మీరు దయచేయండి ప్రభువా. అయ్యా, తిరుగుబాటు చేయకుండా లోపడే స్వభావము కలిగిన వారై ప్రభువా నీ శిక్షను, నీ గద్దింపును ప్రేమించే వారుగా మీరు మారుస్తున్నామని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నీ బిడ్డలు ఎవ్వరు కూడా నశించిపోకుండా ప్రభువా అయ్యా నీ రాకడ కొరకు మీరు సిద్ధము చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎంతమంది అయితే వ్యాధిగ్రస్తులుగా ఉంటున్నారో మీ గాయపడిన హస్తము చేత మీ రక్తము ద్వారా వారి శరీరాల్లో మీరు ప్రవహింపజేసి మీరు ముట్టి తాకి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నా. అయ్యా, వైద్యులకు అసాధ్యమైనది, పరమ వైద్యుడైన నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభువా, నీకు సమస్తము సాధ్యమే. నీ వాక్కు పంపి వారి యేసయ్యా వారిని మీరు స్వస్థపరచండి, మీరు ముట్టమని ప్రార్థిస్తున్నారు. ప్రతి దురాత్మలో, చీకటి అపవిత్ర దురాత్మ శక్తులను నజరేయుడైన యేసు నామములో పాతాళంలో బంధిస్తున్నారు. ప్రజలలో పనిచేస్తున్న చీకటి సాతాను కట్లు యేసు నామములో ఇప్పుడే తెంపబడును గాక. నీ బిడ్డలు విడుదల పొందుకొందురు గాక. నీ వెలుగు వారి మీదకి ప్రకాశించును గాక. అయ్యా, నీ బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉందురు గాక. ఆర్థిక పోరాటం యేసయ్య నామములో ఇప్పుడే కాడిని విరగగొడుతున్నాడు. సమృద్ధి యేసు నామములో కలుగును గాక. నీ బిడ్డలను ఆశీర్వాదకరముగా తలలుగా మీరు ఉంచండి ప్రభువా. అయ్యా, నీ బిడ్డలందరినీ కూడా ప్రభువా నీ రాకడ కొరకే మీరు సిద్ధము చేయమని నజరీయుడైన యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.